హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం ఈ రోజు నుంచి ఎకానమీ బిట్స్ అనేవి మన ఛానల్లో చూడడం జరుగుతుందండి. చూసుకోండి, ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకి మనం ఈ ఎకానమీ బిట్స్ ఒక 10 బిట్స్ డైలీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 2000 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి మన జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్లో ఏ బిట్స్ మనం అప్లోడ్ చేస్తున్నాం, డైలీ ఏ టైంకి ఏ బిట్స్ అప్లోడ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం క్లియర్గా. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు మనం జాగ్రఫీ ఒక 10 బిట్స్ అప్లోడ్ చేస్తాం. సో ఈ రోజు నుంచి కూడా ఉదయం 10 గంటలకు మనం ఎకానమీ ఒక 10 బిట్స్ అప్లోడ్ చేస్తాం. చూసుకోండి, ప్రతిరోజు కూడా అప్లోడ్ చేసే బిట్స్ ఏ రోజుకి ఆ రోజు మీరు ఈ బిట్స్ చూసుకొని ప్రిపేర్ అయితే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, సో అలాగే మధ్యాహ్నం 12 గంటలకు చూసుకుంటే ఏపీ హిస్టరీ 10 బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకు మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీలో ఒక 10 బిట్స్, అలాగే సాయంత్రం 7 గంటలకి. సో ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మనం మళ్ళీ రాత్రి 7 గంటలకి మనం కెమిస్ట్రీ బిట్స్ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. అది కూడా ఈ రోజు నుంచే. ఓకే, సో అలాగే రాత్రి 9 గంటలకు మనం పాలిటీ ఒక 10 బిట్స్ చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. మనకి భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పూర్తిగా భారతీయుల చేత ఏర్పడిన బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని మనం ఆన్సర్ చేయాలి. మరి పూర్తిగా భారతీయ భాగస్వామ్యులచే ఏర్పడిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1894లో ఏర్పాటు అయ్యింది. 1894 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 172nd క్వశ్చన్, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ చూడండి, మనకి డెఫిసిట్ అంటే లోటు. ఎప్పుడన్నా లోటు ఎప్పుడు వస్తుంది అంటే మనకి బడ్జెట్లో వచ్చిన ఆదాయంని రిసీప్ట్స్ అంటామండి. దీన్ని రెవెన్యూ అని కూడా అనుకోవచ్చు. ఆదాయం. ఎక్స్పెండిచర్ అంటాం, అంటే జరిగిన వ్యయం, ఖర్చు. ఎప్పుడన్నా మనకి ఎక్స్పెండిచర్ ఖర్చు ఎక్కువగా ఉందనుకోండి రిసీప్ట్స్ కన్నా, అప్పుడే మనము డెఫిసిట్ అంటాము. అంటే బడ్జెట్ లోటు బడ్జెట్ అని అంటాము. కాబట్టి డెఫిసిట్ ఫైనాన్సింగ్ అర్థం ఏంటి అంటే అక్కడ ఆ దేశంలో ఖర్చు ఎక్స్పెండిచర్ అనేది వచ్చిన ఆదాయం కన్నా, పబ్లిక్ రెవెన్యూ కన్నా అధికంగా ఉంది. సో సిఈసి కరెక్ట్ ఆన్సర్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది వ్యయం కంటే, మన ఖర్చు వ్యయం ఎక్కువగా ఉంది ఆదాయం కంటే అని అర్థం. 173rd క్వశ్చన్, విచ్ మూవ్మెంట్ ఎంకరేజ్డ్ ది ఫార్మేషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్? మనకి 1905 ఆ కాలంలో స్వదేశీ ఉద్యమం, లేదా మనం దీన్నే వందే మాతరం ఉద్యమం కూడా అని పేర్కొనవచ్చు, ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో భాగంగా మన స్వదేశీయంగా అంటే దేశీయంగా భారతీయుల చేత సంస్థలు ఏర్పాటు చేయాలి అనే ఒక ఉద్దేశంతో సంస్థలు ఉత్పత్తి అంతా భారతీయులే చేసుకోవాలి, విదేశీయులు వచ్చి మనల్ని మార్కెట్లను కొల్లగొడుతున్నారు, అట్లా కాకుండా స్వదేశీని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమం. ఈ వందే మాతరం ఉద్యమం వలన బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి కూడా మనకి చాలా భారతీయుల చేత ఏర్పడిన బ్యాంకులు ఈ కాలంలో వచ్చేది. కాబట్టి చాలా కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు కూడా ఈ కాలంలో ఏర్పాటైనాయి. ప్రశ్న ఇక్కడ ఏంటి, ఏ ఉద్యమము మన భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా ఏర్పాటు అవ్వడానికి తోడ్పాటు చేసింది, ప్రోత్సహించింది అంటే స్వదేశీ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం. 174th క్వశ్చన్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సీలింగ్స్ ఇన్ ద టెలికామ్ సెక్టర్ హ్యావ్ బీన్ రేస్డ్ ఫ్రమ్ 74% టు. మనకి టెలికామ్ సెక్టర్ ఉంటుంది కదండి, అంటే మొబైల్ ఇవన్నీ. ఆ టెలికాం సెక్టర్లో ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఫారిన్ కంపెనీస్ వాళ్ళు ఫారిన్ డబ్బులు తీసుకొచ్చి నేరుగా డైరెక్ట్గా మన భారతదేశంలో పెట్టవచ్చు.
అది ముందు 74% మాత్రమే ఉండేది లిమిట్ సీలింగ్. అనగా ఏంటి అర్థము, ఏదన్నా ఒక ఫారిన్ కంపెనీ కనుక మన ఇండియాకి రావాలంటే తను సొంతగా రాలేదు, ఇక్కడ ఇండియాలో ఉన్న ఏదో ఒక కంపెనీతో తను పార్ట్నర్షిప్ భాగస్వామ్యం చేసుకోవాలి. మ్యాక్సిమం ఫారిన్ కంపెనీకి 74% మాత్రమే వాటా ఉంచుకోగలుగుతుంది. ముందండి పరిస్థితి 26% వాటా ఖచ్చితంగా ఇండియన్స్ చేతిలో ఉండాలి అనే సీలింగ్ ఉండేది ముందు. అయితే ఆ సీలింగ్ని మెల్లగా అన్ని శాఖల్లోని అన్ని రంగాల్లోని ఎఫ్డిఐ సీలింగ్లు తగ్గించుకుంటూ వస్తుంది. అలాగే టెలికాం రంగంలో కూడా తగ్గించింది. ప్రస్తుతం మనకి టెలికాం రంగంలో 74% ఉండేది అప్పుడు ముందు, ఇప్పుడు మనకి 100% ఉంది. అంటే కంప్లీట్గా నేరుగా ఒక విదేశీ టెలికాం కంపెనీ ఇండియాకు వచ్చి మొత్తం తనంతట తానే ఎవరితో భాగస్వామ్యం లేకుండా తనంతట తానే మనకి ఇక్కడ స్థాపించుకోవచ్చు. సో 100% పెంచడం జరిగింది ఎఫ్డిఐ ఇన్ టెలికాం సెక్టర్. 175th question. In which year was the Banking Regulation Act passed? బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో మనకి ఆమోదించబడింది అని అడుగుతున్నాడు. 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే ఒక చట్టంని చేశామండి 1949లో. ఈ చట్టం ప్రకారమే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు, మన స్వదేశీ బ్యాంకులు అవ్వనివ్వండి, విదేశీ బ్యాంకులు అవ్వనివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు ఆర్బీఐ యొక్క నియంత్రణ క్రిందకి వస్తాయి అనేది చెప్పడం జరిగిందనమాట. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. 176th question. In which of the following sequences the change in quantity of money leads to change in price level in the Keynesian models? ఇది చూడండి, మనకి ఇది బేసికలీ మానిటరీ పాలసీ గురించి, ద్రవ్య విధానం గురించి మాట్లాడుతుంది. ఈ ఆర్డర్ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనం ఆల్రెడీ థియరీ క్లాస్లో చూసాము. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఆర్డర్, ఒకవేళ ద్రవ్య సరఫరా మనీ, క్వాంటిటీ ఆఫ్ మనీలో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాలో ఏదైనా ఒక మార్పు వస్తే అది ఏ విధంగా దారితీస్తుంది అంటున్నాడు. ఎప్పుడన్నా మనకి ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాలో ఏమైనా మార్పులు వచ్చాయి అనుకోండి, వెంటనే మనం ఏమంటాము, అక్కడ బ్యాంకుల్లో అప్పు ఇచ్చే దగ్గర, ఫస్ట్ బ్యాంకులు అప్పు ఇచ్చే దగ్గర, క్రెడిట్ బ్యాంకులు అప్పు ఇచ్చే దగ్గర మార్పులు వస్తాయి వెంటనే. ఎప్పుడైతే బ్యాంకులు అప్పు ఇచ్చే దగ్గర మార్పు వస్తుందో ప్రజలు అప్పు తీసుకునే దగ్గర మార్పు వస్తుంది. తద్వారా ప్రజలు జనరల్గా ఏదన్నా పెట్టుబడి పెట్టడానికి అప్పులు తీసుకుంటారు అనుకుంటాం మ్యాక్సిమం. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్పులు తీసుకుంటారు. మరి అప్పుల్లో మార్పులు వచ్చినాయి కాబట్టి ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల్లో కూడా బాగా మార్పులు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్లో మార్పులు వస్తాయి. పెట్టుబడుల్లో మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుంది, మరి ఒకవేళ పెట్టుబడులు ఎక్కువగా ఉంటే, మనకి పెట్టుబడులు ఒకవేళ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. పెట్టుబడులు ఒకవేళ బాగా తక్కువగా ఉన్నాయనుకోండి ఉద్యోగాలు బాగా తక్కువగా వస్తాయి. సో ఏ రకంగా మనకి పెట్టుబడులు ఉన్నాయనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఎంప్లాయ్మెంట్లో, ఉద్యోగంలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి మనీ సప్లైలో చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ మనీలో డిఫరెన్స్ వస్తే, చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. తద్వారా చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్లో చేంజ్ వస్తుంది. దాని ద్వారా చేంజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ సీక్వెన్స్ అనేది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవాలండి. 177th question. ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఎట్ బెంగాల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. మనకి బ్రిటిషర్స్ వాళ్ళు మెడ్రాస్, బాంబే, కల్కట్టాను 3 ప్రెసిడెన్సీలుగా మనకు పాలించేవారు అప్పుల్లో. అయితే మన భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ప్రధానంగా బ్యాంకుల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది 3 ప్రెసిడెన్సీల్లో. అందులో ఫస్ట్ మనకి బెంగాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది మొదటి ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని. బెంగాల్లో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని 1806లో స్థాపించారండి. 1806లో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఎట్ బెంగాల్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. 178th question. Which of the following is not a part of the machinery that settles industrial disputes? అంటే మనకి పారిశ్రామిక వివాదాలను పరిష్కరించే యంత్రాలలో క్రింద వాటిలో ఏది భాగం కాదు అంటున్నాడు. వర్క్స్ కమిటీ, కన్సిలియేషన్ ఆఫీసర్స్, బోర్డ్ ఆఫ్ కన్సిలియేషన్ అంటే వివాదాలు సామరస్యంగా పరిష్కరించడం అనమాట. ఈ 3 ఒక పారిశ్రామిక వివాదాలను పరిష్కరించడం కోసమే పనిచేస్తాయండి. వేజ్ కోర్టుకు మాత్రం ఇందులో సంబంధం ఉండదు. సో వేజ్ కోర్ట్ డస్ నాట్ కమ్ అండర్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. 179th question.
రూపీ కరెన్సీ నోట్ ఇన్ ఇండియా బేర్స్ ద సిగ్నేచర్ ఆఫ్. మనకి రూపీ నాణెం కానీ రూపీ నోట్ కానీ అది తయారు చేసుకునే హక్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే పెద్ద నోట్లపైన ఆర్బీఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ సంతకం ఉంటుందో అదేవిధంగా ఒక రూపాయి నోటు పైన మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి చెందిన సెక్రటరీ ఉంటాడు కదండి, ఫైనాన్స్ సెక్రటరీ అంటాం అతన్నే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫైనాన్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది రూపీ కరెన్సీ పైన. భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది. 180th క్వశ్చన్. బాంబేలో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనం ఇందాక బెంగాల్లో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని 1806లో ఏర్పాటు చేశారు అని చదివాం కదా, అదేవిధంగా మనకి బాంబేలో నెక్స్ట్ 1840లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.